భగవద్గీతని పాఠ్యాంశంగా పెట్టడం మంచిదంటారా? దీన్ని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది ముందు తరాల కోసం? చాలా ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ప్రహ్లాద్ మహారాజు భాగవతంలో చెప్పారు, ధర్మాన్ భాగవతానిహ, ఈ భాగవత ధర్మాన్ని కౌమార ఆచరేత్ ప్రాజ్ఞో. కౌమార అంటే 5 ఏళ్ల వయసు. సో కౌమార ఆచరేత్ అంటే ఈ భాగవత ఆచరణ అనేది ఏ వయసు నుండి? కౌమార దశ నుండే ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. ధర్మాన్ భాగవతాన్ని, ఈ భాగవత ధర్మాన్ని నేర్పించాలని చెప్తున్నాడు అనమాట. సో మనం ఈ పాఠ్యాంశంగా మొట్టమొదటి తరగతి నుండి ప్రారంభించాలి. ప్రారంభించి చదువుకుంటూ రావాలన్నమాట. యాక్చువల్గా ఇండియాలోనే ఈ మొహమాటం, కానీ ఫారిన్ యూనివర్సిటీస్లో, చాలా యూనివర్సిటీస్లో భగవద్గీత నేర్పిస్తారు వారు. అమెరికాలో చాలా యూనివర్సిటీస్లో ఈ భగవద్గీత అనేది అఫీషియల్గా నేర్పిస్తారు. అసలు ఇండియాని హిందూ ధర్మానికి పెట్టింది పేరు కదా, మరి అట్లాంటిది ఇక్కడ లేకుండా. సో ఇక్కడ ఏంటంటే ఒక రకమైన ఏదో సెక్యులర్ ఫిలాసఫీ అనేసి తీసుకొచ్చి మన గ్రంథాన్ని మన నుండి వేరు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇది అన్ఫార్చునేట్ సినారియో. మనం కూడా ఈ కొద్దిగా ఈ కాన్షియస్నెస్ని, ఈ అవేర్నెస్ని పెంచితే మేబీ ఆ రకంగా వస్తుందేమో. పాఠ్యాంశంగా చేయాలి. MBA స్టూడెంట్స్ చదువుతున్నారు. యాక్చువల్గా IIM బెంగళూరులో కూడా ఇప్పుడు భగవద్గీతను ప్రవేశపెట్టారు. ఇప్పుడు మార్పులు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. అది కాస్త బాగా వేగంగా రావాలన్నమాట. మేము కూడా మా సంస్థ అంటే ఇక్కడ బేసిల్ వుడ్స్ అనే ఒక స్కూల్ని కూడా మేము ప్రారంభించాం. ప్రైమరీ ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆ రకంగా కూడా మేము మొదలుపెట్టాం. వారికి ఏంటంటే పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ కాకుండా ఇలాగ భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, కొద్దిగా మన ఈ సనాతన అంటే ఈ కల్చర్ నేర్పించడం అనేది చేస్తున్నాం అన్నమాట. పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ, చాలా ఆనందపడుతున్నారు. కొంతమంది అయితే వాళ్ళు కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకుంటూ, మాకు ఎట్లాగూ సాధ్యం కాలేదు ఈ భగవద్గీత నేర్చుకోవడం, అట్లీస్ట్ మా పిల్లలైనా నేర్చుకుంటున్నారు. ఆ చిన్న అమ్మాయి మళ్ళీ మా ఇంటికి వచ్చి ఒక చిన్న శ్లోకం చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది స్వామీజీ అనేసి వాళ్ళు మురిసిపోతున్నారు అనమాట. యాక్చువల్గా అదే వయసు అండి. ఆ చిన్న వయసులోనే మనం కొద్దిగా నేర్పిస్తే ఆ విచక్షణా జ్ఞానం అనేది అప్పుడే వాళ్ళకి వచ్చేస్తే బీజం పడుతుంది అన్నమాట. అప్పుడు మంచేదో చెడేదో తెలిసిపోతుంది పిల్లలకి. అప్పుడు ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, వాళ్ళు పెరిగిన తర్వాత అమెరికాకి వెళ్ళనివ్వండి, లేకపోతే ఎక్కడికి వెళ్ళండి, లేదా ఇండియాలోనే ఉండండి, పర్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ విచక్షణా జ్ఞానం ఉంది కనుక ఏ సాంగత్యంలో నేను ఉండొచ్చు, ఎవరితో ఉండకూడదు అనేసి వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. ఆ రకంగా ఫ్రెండ్షిప్ని, పదార్థాలను, తినుబండారాలను అన్నిటి మీద విచక్షణ జ్ఞానం అనేది వస్తుందన్నమాట. చాలా అద్భుతమైన మనకి అవకాశం ఈ విచక్షణ జ్ఞానాన్ని పెంచుకునే అవకాశం అన్నమాట. సో ప్రతి ఒక్కరూ చదవాలి. అమాయకంగా లేకపోతే ఆలోచించకుండా మనం డేంజర్లో పడకూడదు అనుకుంటే మనం ఇది పాఠ్యాంశంగా ప్రతి ఒక్కరికి నేర్పాలన్నమాట. అంటే మీకు గవర్నమెంట్ ఆ అక్షయ పాత్ర కోసం సహాయం చేస్తుందన్నారు, మీరు గవర్నమెంట్ని ఎందుకు అప్రోచ్ అవ్వకూడదు ఈ విషయంలో? యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ద న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో ఇట్లాంటి వాటికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. తద్వారా మేము చాలా కాలేజీల్లో కూడా దీన్ని చెప్పగలుగుతున్నాం అన్నమాట. సో అంటే మా యొక్క విషయం ఏంటంటే దాన్ని అలా విస్తృతంగా చేయడానికే మేము స్కూల్స్ కూడా ప్రారంభించాం. ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు. మేము కూడా ప్రయత్నాలు చేస్తూ దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. పునర్జన్మలు అనేవి నిజంగా ఉన్నాయా? వచ్చే జన్మలో మనం మంచిగా గొప్పగా బతకడానికి ఇప్పుడు ఈ జన్మలో ఏం చేయాలి? ఇలాంటి చాలామందికి ఉంటాయి ప్రశ్నలు అనేవి. క్లుప్తంగా చెప్పాలి అంటే పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉందంటున్నారు. ఉంది, పునర్జన్మ ఉన్నది అనేసి ఎవరు చెప్తున్నారు? భగవద్గీత ఘోషిస్తోంది. దేహినో అస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. కృష్ణుడు ఏమంటున్నాడు అంటే, ఏ రకంగా నువ్వు శరీరాన్ని మార్చావో ఇదే జీవితంలో, ఏ శరీరాలు ఒకప్పుడు చిన్నపిల్లవాడిగా ఉన్నావు, యవన దశకు వచ్చావు, యవనం నుండి వృద్ధాప్యానికి వస్తున్నావు, ఏ రకంగా నువ్వు శరీరాలు మార్చుకుంటూ వస్తున్నావో, దశలు మారుతున్నా, అదే రకంగా చివరి క్షణంలో కూడా ఈ శరీరాన్ని మార్చేస్తావు అని చెప్తున్నాడు.
అంటే వేరే శరీరంలోకి వెళ్తాము. దాన్నే పునర్జన్మ అంటామన్నమాట. సో మరి పునర్జన్మ దేనికి అనుగుణంగా వస్తుంది అంటే దానికి శ్లోకం ఏంటంటే యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం. ఆ చివరి క్షణంలో త్యజతి అంతే కళేవరం. కళేవరం అంటే ఈ శరీరం. త్యజతి అంటే త్యజించడం అన్నమాట, వదిలిపెడుతున్నప్పుడు. అంటే వదిలిపెట్టే సమయంలో యం వాపి స్మరన్, ఏం ఆలోచిస్తున్నాం దానికి అనుగుణంగా నెక్స్ట్ జీవితం వస్తుందన్నమాట. చూసారా, అంటే ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ అనమాట. మనం బతికిన బతుక్కి ఫైనల్ ఎగ్జామినేషన్ అనమాట. ఏంటా ఎగ్జామినేషను? నేను ఏ ఆలోచనలు ప్రామినెంట్గా వస్తున్నాయి అనేసి. ఎవరైనా మంచి దేశభక్తి లేకపోతే నేను సాధించాలి అనేసి ఉంటే వాళ్ళు అదే దేశంలో మళ్ళీ పుడతారు. కొంతమంది దేవతారాధనలు చేసి ఆ దేవతా రూపాన్ని తలుచుకుంటే ఆ దేవుడు ఉండే ప్రదేశానికి వెళ్ళిపోతారు. మన ఆలోచనలే మనకి వచ్చే జన్మలో కూడా మనకు అనుగుణంగా వచ్చే జన్మకు వస్తుందన్నమాట. అంటే ఈ జన్మలో నువ్వు అంత ట్రైనింగ్ ఇచ్చుకున్నావు నీ మనస్సుకి, దానికి అనుకూలంగా నెక్స్ట్ జన్మలో కంటిన్యూ చేస్తాడు దేవుడు. ఇప్పుడు చాలా మంది ఎలక్షన్స్ వస్తున్నాయి, అందరూ చీఫ్ మినిస్టర్, అందరూ గెలవాలనుకుంటారు, చీఫ్ మినిస్టర్ అవ్వాలనుకుంటారు, అయితే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా అవ్వాలనుకుంటారు. మరి అందరూ వెళ్ళి దేవుని కోరుతున్నారు, కోరికలు మరి అవి తీర్చాలిగా. యాక్చువల్గా ప్రతి ఒక్కరి కోరిక తిరుగుతుంది, కానీ ఎప్పుడు ఈ జన్మలోనా వచ్చే జన్మలోనా అన్నది మన చేతిలో లేదన్నమాట. ఈ జన్మలో అంటే ఆల్రెడీ చాలామంది ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ కూడా కోరికలు తీర్చాలిగా. మనకు కూడా ఛాన్స్ వస్తుంది, కానీ ఈ జన్మలో రాకపోవచ్చు అన్నమాట. అందుకనంటే కోరిక ఉన్నంత కాలము దేవుడు మనకు ఆ ఛాన్స్ ఇస్తాడు, జన్మలకి ఛాన్స్ ఇస్తాడు అనమాట. నాయన నువ్వు ఏదో ఇది కావాలనుకుంటున్నావు, అది కావాలనుకుంటున్నావు, సరే నెక్స్ట్ 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 అట్లా. ఈ పునర్జన్మకి ముక్తి ఎప్పుడంటే ఎప్పుడైతే మనం ఆ స్వామి ఉండే ధామానికి చేరుకుంటాము, కృష్ణధామానికి కానీ నారాయణుడి ధామానికి కానీ చేరుకుంటాము, దాన్ని వైకుంఠము అంటారు అన్నమాట. వైకుంఠము, గోలోకము లేకపోతే బృందావనము, అక్కడికి కానీ చేరుకుంటే యద్గత్వా నివర్తంతే, ఏ ధామానికైతే చేరుకుంటామో మనం మళ్ళీ ఇంకా వెనక్కి రామని చెప్తాడు అనమాట. అక్కడితో అంతమైపోతుంది అన్నమాట ఈ సైకిల్, ఈ జనన మరణ అనేది ఆగుతుందన్నమాట. అందుకనే అంటాడు ఒక శ్లోకంలో, పుట్టినవాడికి గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు అంటాడు. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఎందుకు పుట్టాలి? కోరికలు ఉన్నాయి కనుక, కోరికలు తీరుస్తాడు కనుక దేవుడు. అంటే బలవంతంగా వాడిని వైకుంఠానికి తీసుకుపోడు ఎవరిని కూడా. ఈ కోరికలన్నీ తీరాలి. నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో స్వామి నీ దగ్గరికి వచ్చేస్తానంటే అప్పుడు మనం కోరుకోవాలన్నమాట. సో అప్పటి వరకు కూడా మనకు ఛాన్స్లు ఇస్తాడు. నువ్వు సీఎం కావాలంటే అవ్వు, ప్రైమ్ మినిస్టర్ కావాలంటే కావు, లేకపోతే బిలియనర్ కావాలనుకుంటున్నావా, లేకపోతే అందంగా ఉండాలనుకుంటున్నావా. యాక్చువల్గా మన జీవితంలో చేసే ఈ పుణ్యాలు కానీ బాగా ఉంటే నెక్స్ట్ జన్మలో 4 బాగా వస్తాయి. ఏమిటవి? జన్మ, ఐశ్వర్య, శృతశ్రీ. జన్మ, మంచి జన్మ వస్తుంది. సడన్గా వాడు వెళ్ళి ఒక బిర్లా కుటుంబంలో పుడతాడు, ఐశ్వర్యం. లేకపోతే ఒక మంచి సంప్రదాయంలో ఉండే కుటుంబంలో పుడతాడు, అది జన్మ, మంచి జన్మ. జన్మ ఐశ్వర్య. ఐశ్వర్య అంటే అదే నేను చెప్పాను కదా, బిర్లా అట్లాంటి వాళ్ళు. జన్మ ఐశ్వర్య. శృత, ఎడ్యుకేషన్ బాగుంటుంది. శృతశ్రీ, అందంగా కనిపిస్తారు, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. జనరల్గా ఏంటంటే మనం ఏం చూస్తామంటే కాంబినేషన్ చూస్తాం. కొంతమంది అందంగా ఉంటారు కానీ డబ్బులు లేకపోవచ్చు, లేకపోతే బాగా డబ్బులు ఉండొచ్చు కానీ అందం లేకపోవచ్చు, చదువు కూడా లేకపోవచ్చు. కొంతమంది బాగా చదువుకుంటారు, అందచందాలు లేకపోవచ్చు. అట్లా చాలా కాంబినేషన్లు చూస్తాం. ఎందుకంటే మనం చేసే పాప పుణ్యాల కాంబినేషను ఆ రకంగా కాంబినేషన్లోకి వస్తుంది అన్నమాట. పుణ్యం చేసుకుంటే 4 బాగా వస్తాయి, పాపాలు చేస్తే అందులో తగ్గుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ కాంబినేషన్ వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ జీవితంలో ఎట్లా బాగా ఉండాలని అంటున్నారు కదా, మరి ఈ జీవితంలో మనం మంచి ఏంటా మంచి భగవద్గీత చదవండి, ఈ హరినామాన్ని చెప్పండి, స్వామిని కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, చాలు మనకి మన జీవితం అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది అన్నమాట.